పాసురంలో శ్రీరాముని గురించి కీర్తించడం జరిగింది ఆండాళ్ తల్లి ఒకానొక గోపికని నిద్రలేపుతున్నప్పుడు. అవునా? మరి దీనితో అక్కడ పెద్ద అలజడి చెలరేగిందట. అదేంటంటే, మనం పూజ చేసేది శ్రీకృష్ణుణ్ణి కదా, మరి శ్రీరాముడి గురించి ఎందుకు కీర్తిస్తున్నారు అంటూ ఆ మాట ఈ మాట చేరి రాముడు గొప్పవాడా లేక కృష్ణుడు గొప్పవాడా అనే వరకు పోరాటంగా కొనసాగిందట. ఒక వృద్ధ గోపిక ఇరు వర్గాల వారికి రాజీ కుదిర్చి రాముడు కృష్ణుడు ఒకరేనని, ఇద్దరి గానాలని ఆనందంగా పాడుకోవాలి అని అందరికీ తీర్పు చెప్పింది. ఇక కృష్ణ ప్రేమికురాలైన ఒక గోపిక స్వామి పరాక్రమాన్ని గురించి పాడుతోంది. బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్ని కాపాడిన శ్రీకృష్ణుడి గుణగణాలని కీర్తించువమ్మా అని ఒక గోపిక అంటే, దుష్టుడైన రాక్షసుడు 10 తలలు కలిగిన రావణాసురుణ్ణి అవలీలగా విసిరిపారేసిన శ్రీరాముడి పరాక్రమాన్ని గానం చేతువమ్మా అని మరొక గోపిక పాడింది. ఇరు వర్గాల వారు ఇట్లా కీర్తిస్తూ లోపలున్న గోపికను ఇలా అంటున్నారు ఆండాళ్ తల్లితో సహా. ఎలా అంటే, మన తోటి పిల్లలందరూ వ్రతక్షేత్రానికి చేరారు. తుమ్మెదలు కల తామర పువ్వులను పోలిన కన్నులదానా, లేడి వంటి చూపులు కలిగిన దానా, శుక్రుడు ఉదయించుతున్నాడు, గురుడేమో అస్తమిస్తూ ఉన్నాడు, పక్షులు కూస్తున్నాయి చూడు. అమ్మా, కృష్ణ విరహతాపం తీరేలాగా చల్లని నీటితో స్నానం చేయకుండా పాన్పు మీద అట్లే పడుకొని ఉన్నావేంటి? ఓ సుకుమార స్వభావి, ఈ రోజున నువ్వు నీ కపటాన్ని విడిచి మాతో కలిసి ఆ స్వామిని కీర్తించు రా అంటూ ఆండాళ్ తల్లి తన గోపికలతో కలిసి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది. ఈ పాసురం ద్వారా ఇంకో గొప్ప నీతిని మనం తెలుసుకోవాలి. పేరులు, రూపాలు, స్వరూపాలు వేరైనా ఆ జగన్నాటక సూత్రధారి మాత్రం ఒక్కరే. ఇది 13వ పాసురం తాత్పర్యం.